ఇక రూపకు పుట్టిన కొడుకును వెంటనే అక్కడి నుండి దీపక్ విజయాంబికలో తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు రూప స్పృహ లేకుండా ఉంటుంది. ఇక మరోవైపు రేయ్, ఈ బిడ్డను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి చంపేసేయండి. అలాగే నామరూపాలు లేకుండా చేయండి. ఎందుకంటే ఆనవాళ్ళు కూడా దొరకకూడదు. అర్థమవుతుంది కదా! మీరేం చేస్తారో త్వరగా చేసేయండి. త్వరగా తీసుకెళ్ళండి. ఎరా దీపక్, త్వరగా ఆ బిడ్డనివ్వురా అని అనగానే వెంటనే సరే మేడం అని అంటూ ఇక అక్క నుండి బిడ్డను దీపక్ ఇచ్చేసి ఏం తెలియనట్టు ఇక వెళ్ళిపోతూ ఉంటారు. పాపం రూప బిడ్డ చచ్చిపోబోతుంది అనే విధంగా దీపక్ అనుకుంటూ ఉంటే ఇక విజయాంబిక పదర పద అని అంటూ వెళ్తూ ఉండగా అదే సమయానికి రూప దగ్గరికి వచ్చి చెక్ చేస్తూ ఉంటుంది నర్స్. అప్పుడే బిడ్డ దగ్గరికి వచ్చి చెక్ చేయబోతూ ఉంటే ఏంటి బిడ్డలో ఎలాంటి కదలికలు లేవో అని అంటూ డాక్టర్ డాక్టర్ అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే డాక్టర్ కూడా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు. మరోవైపు ఇక విజయాంబిక మాత్రం బట్టలు తీసుకుని వస్తుంది. ఎవరు పుట్టారు రూపకి? కొడుకు పుట్టిందక్క, చాలా సంతోషం తమ్ముడు. కొడుకు పుట్టాడా? నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే ఇదిగో ఆ బుడ్డోడి కోసమే ఇవన్నీ కూడా తీసుకుని వచ్చాను అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం డాక్టర్ చెక్ చేయగానే బిడ్డలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఓ మై గాడ్ అని అంటూ వెంటనే కంగారు పడిపోతూ బయటికి వచ్చి నిలబడుతుంది. డాక్టర్, ఏమిటి డాక్టర్, ఏం జరిగింది డాక్టర్ అనే విధంగా అంటూ ఉంటే సారీ, మమ్మల్ని క్షమించండి, ఆ బిడ్డ బతకలేదు అనే విధంగా అంటూ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి డాక్టర్, ఏమంటున్నారు? బిడ్డ బ్రతకపోవడం ఏంటి? అవును, బిడ్డలో ఎలాంటి కదలికలు లేవో అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటి తమ్ముడో ఎలా జరిగింది? ఇప్పుడు ఈ విషయం రూపకి తెలిస్తే తట్టుకుంటుందా? ఖచ్చితంగా తట్టుకోదు కదా! ఇప్పుడు ఎలా తమ్ముడో? ఆయన ఆ రాజుని వద్దనుకుంది. ఇక ఆ రక్తాన్ని ఆ దేవుడు కూడా ఒక రకంగా ఉండనివ్వలేదేమో. ఇక నువ్వు బాధపడకు తమ్ముడు. ఏంటి డాక్టర్, ఏమంటున్నారు? ఇదంతా సడన్గా జరిగిపోయింది. ఇక మేము కూడా ఏమీ చేయలేం కదా! ఫార్మాలిటీస్ మీరే పూర్తి చేయండి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక వెంటనే బాధపడిపోతూ రూప దగ్గరికి వచ్చి చూసేసరికి బిడ్డలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో నర్స్, మీరే చేయాల్సిన అంత్యక్రియలు మీరే అన్నీ చేసేయండి, ఆ బాబుని వెంటనే తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే నర్స్ అక్కడి నుండి బాబును తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత రూప స్పృహలోకి వస్తుంది. నాన్న, నా బిడ్డ కనిపించట్లేదేంటి నాన్న, నా బిడ్డ ఎక్కడ నాన్న అని అంటూ ఉంటే అంటే రూప అది అది అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న, ఏం చెప్పట్లేదు, నా బిడ్డ ఎక్కడ నాన్న అని అంటూ ఉంటే అమ్మ రూప, బిడ్డ చచ్చిపోయిందమ్మా అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఇక మరోవైపు మాత్రం బిడ్డను తీసుకొని రౌడీలో వెళ్తూ ఉండగా అదే సమయానికి హాస్పిటల్లోకి రాజు ఎంట్రీ ఇస్తాడు. ఆ బిడ్డను చూడగానే రేయ్, ఆ బిడ్డను మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారా, ఏం చేయబోతున్నారు చెప్తారా లేదా చెప్పండిరా, అయినా నీకెందుకు చెప్పాలి, ముందు మమ్మల్ని వెళ్ళనివ్వు, అడ్డు తప్పకో అని కోపంగా అంటూ ఉంటే చెప్తారా లేదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి అని గట్టిగా సంతాయిస్తూ అడుగుతూ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, జరగదా జరుగు అని అంటూ ఉంటే ఇప్పుడే నేను పోలీసులను పిలుస్తాను, బిడ్డని ఇలా ఇవ్వండి, మేము ఇవ్వం అని అంటూ వెంటనే బిడ్డను తీసుకుంటూ ఉంటే ఇక రౌడీల చెంప పగలగొట్టి బిడ్డను లాక్కుంటాడు. మీరు ఇప్పుడు ఈ బిడ్డని ఎక్కడికి తీసుకెళ్తున్నారా చెప్తారా, పోలీసులకు పిలవమంటావా? అది అన్న, ఎక్కడికి లేదు, చెప్పరా? అయితే ఇప్పుడు వెంటనే పోలీసులను పిలుస్తాను, ఇక మీరు జైల్లో ఉంటారు. అంటే అన్న, బిడ్డను చెప్పమని ఒక మనిషి డబ్బులు ఇచ్చిందన్నా, అందుకే ఈ బిడ్డను, బతికున్న బిడ్డను చంపేయాలని తీసుకెళ్తున్నా. ఏంటి నువ్వు అంటుంది? అవునన్నా, అసలు ఎవరి బిడ్డ? సీఎం గారి మనవడు అనే విధంగా అనగానే ఒక్కసారిగా రాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంట్రా మీరంటుంది? అవునన్నా, ఆ రక్తాన్ని వాళ్ళు చంపాలని అనుకుంటున్నారు, అందుకే మేము ఫార్మాలిటీస్ పూర్తి చేయమని మాకు అప్పచెప్పారు ఈ పనిని అని అనగానే సరే అయితే మీరు నాకు ఇచ్చినట్టుగా వాళ్ళకు చెప్పకండి, వాళ్ళు చేయాల్సిన పనిని నువ్వు పూర్తి చేసావని చెప్పు, కానీ అలా కాదని ఇంకేదైనా చెప్తే మాత్రం పోలీసులకు చెప్పాల్సి వస్తుంది, వద్దన్నా మా లైఫ్ మొత్తం పాడైపోతుంది, అయితే త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అనగానే అక్కడ నుండి రౌడీలు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రాజు మాత్రం బాబు నుదుటన ముద్దు పెట్టి
ఇక అలానే ఎంతో బాధగా దీనంగా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం నన్ను క్షమించమ్మా, అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయినా రూప, నువ్వెందుకు బాధపడుతున్నావు? రాజుని కాదనుకున్నావు, ఇక ఆ రక్తం కూడా ఆ దేవుడు వద్దనుకొని తీసేశాడేమో, అలా అనుకుని ఉండు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని విజయాంబిక అంటూ ఉంటే ఇక రాజు ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ రూప, అసలు ఆ బిడ్డను నీకు కూడా చూపించాలని అనుకున్నానమ్మా, కానీ వాడినేం నువ్వు వద్దనుకున్నావు. ఇక ఆ బిడ్డను, చచ్చిపోయిన బిడ్డను చూస్తే నువ్వు ఎంత బాధపడతావో అని నేను అలా చెయ్యమని నేనే చెప్పానమ్మా. వద్దు నాన్న, నేను ఆ బిడ్డను చూడను నాన్న అని అనగానే ఇక ఆ మాట రాజు విని షాక్ అయిపోతాడు. నేను కూడా ఆ బిడ్డను చూడను నాన్న, రాజుయే నన్ను వద్దనుకొని వెళ్ళిపోయాడు, ఆ బిడ్డ కూడా ఇక వద్దనుకొని వెళ్ళిపోయింది అనే విధంగా చెప్పగానే రాజు ఆ మాట విని అమ్మాయి గారైనా ఇలా మాట్లాడేది అని అనుకుంటూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అందుకే అమ్మ, డాక్టర్ చెప్పగానే ఫార్మాలిటీస్ పూర్తి చేయమని నేనే చెప్పాను. నీ బిడ్డను నీకు చూపించమని మళ్ళీ వాళ్ళతోని చెప్తానమ్మా, కావాలంటే వెళ్ళి మాట్లాడిరానా? వద్దు నాన్న, అలా చెయ్యకండి, నేను ఇక్కడ ఆ బిడ్డను నేను చూడదలుచుకోలేదు నాన్న అని విధంగా అనగానే ఇక రాజు షాకింగ్గా చూస్తూ ఉంటే రాజుకు నేను ఫోన్ చేసి వేస్ట్గా చెప్పాను. ఇప్పుడు రాజు ఇక్కడికి వచ్చి తట్టుకుంటాడో లేడో అని పింకీ అనుకుంటూ ఉంటే పింకీ సమయానికి కాల్ చేయడం వల్లే నా బిడ్డను నేను బ్రతికించుకున్నాను, థ్యాంక్స్ పింకీ అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక వెంటనే ధనవంతులు ఇలాగే చేస్తారా? నేను మహారాజులా పెంచుతాను, వాళ్ళకంటే ధనవంతుడిగా నేను తీర్చిదిద్దుతాన్రా ఈ నాన్న, పదర పద అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు నాన్న డెలివరీ అయ్యే ముందు దాకా రాజు గురించి ఆలోచించాను. నాకు అమ్మ అనే పిలుపును ఆ దేవుడు ఇవ్వలేదని బాధపడ్డాను, కానీ అమ్మ అని అనిపించుకుందామని అనుకునేలోగా ఆ దేవుడు నా బిడ్డను తీసుకెళ్ళిపోయాడు నాన్న. నేనేం అన్యాయం చేశాను, దేవుడు నాకు ఇలాంటి శిక్షను విధించాడు. నాకు నా బిడ్డను చూడాలని ఉంది, కానీ నా బిడ్డ బ్రతికి లేదు. ఇక మరోవైపు రాజు బిడ్డను తీసుకుని ఇంటికి వస్తాడు. ఎరా నాన్న, నిన్ను ఎలా పెంచాలో నాకు తెలియదు, కానీ నీకు బాధని కలిగించకుండా నేను పెంచుతాన్రా. ఉన్నింటి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు, కానీ మీ నాన్న మాత్రం నిన్ను క్షేమంగా తీసుకొని వస్తాడ్రా. నాన్న, ఎందుకు నాన్న రాజు ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు నాన్న అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు బిడ్డను తీసుకొని రాగానే ఎవర్రా అయ్యా ఆ బిడ్డ, ఎవర్రా అనే విధంగా ముత్యాలు అడుగుతూ ఉంటే అవును రాజు ఎవరు, అప్పుడు వెంటనే వరాలు మాత్రం బంగారు బొమ్మలా ఉంది అనే విధంగా అనగానే ఇక విరూపాక్షి అలానే చూస్తూ ఉంటుంది. కానీ అన్నయ్య ఎలాంటి కదలికలు కనిపించట్లేదు కదరా అనే విధంగా వరాలు అనగానే షాకింగ్గా రాజు చూస్తూ ఉంటాడు.